నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి తల్లి సతీదేవి అనబడేటటువంటి నామముతో అవతారమును స్వీకరించి ఉండగా ఆమె తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగాన్ని చూడడం కోసమని బయలుదేరింది. బాహ్యమునందు దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగం చూడడం ప్రయోజనమైన నిరీశ్వర యాగం చేస్తున్నటువంటి కారణం చేత తన భర్తకి జరిగినటువంటి అవమానానికి పరమేశ్వరుని యొక్క ఆస్తిత్వమును ప్రశ్నించి ఇంత హేయమైనటువంటి చర్యకి పూనుకున్నటువంటి దక్షుడికి, ఆ దక్షుడు చేసినటువంటి యాగానికి వెళ్ళినటువంటి వారికి ఒక గుణపాఠాన్ని నేర్పే ఉద్దేశ్యంతో తల్లి బయలుదేరింది. అలా బయలుదేరింది అని చెప్పడానికి మనకి ఆధారం ఏమి అన్నదాన్ని నేను మీకు శృతిలోంచి విశ్వస్య భేషజీ రుద్రస్య భేషజీ అని వేదం ఎందుకు పిలిచిందో, ఆ అమ్మవారు అలా బయలుదేరి వెళ్ళడం వెనకాతల ఉండేటటువంటి అంతరార్థమేమో మీకు నిన్నటి రోజున విజ్ఞాపన చేసి ఉన్నాను. తల్లి బయలుదేరి వెళుతున్నప్పుడు ప్రమదగణాలు ఆ తల్లి కట్టుకోవలసినటువంటి పట్టుపుట్టాలు, అలంకారం చేసుకోవలసినటువంటి నగలు, ఆవిడ పెట్టుకునేటటువంటి పువ్వులు, ఆవిడ ధరించేటటువంటి కస్తూరి తిలకము మొదలైన వాటినన్నింటినీ తీసుకుని వారు కూడా జయజయనాదములు చేస్తూ గంటలు మోగిస్తూ ఆ విమానం పక్కన ప్రమదగణాలన్నీ కూడా బయలుదేరాయి. ఇలా వెడుతుండగా మనమున మోదమందుచు ఉమాతరుణీమణిగాంచే దారు మృత్కనక కుశాజినాయస నికాయ వినిర్మిత పాత్రసీమము అనుపమ వేదఘోష సుమహత్ పశుబంధన కర్మభూమమున్ ముని విభుదాభిరామము సముజ్వల హోమము యాగధామమున్. ఎక్కడో లేదండి, అది దక్షారామం. మన కాకినాడ పక్కనే ఉంది దక్షారామం. ఆ తల్లి విమానంలో వెడుతూ కింద ఉన్నటువంటి దక్షారామాన్ని చూసింది. ఓహో, ఎక్కడ చూసినా యాగశాలలు నిర్మింపబడి ఉన్నాయి, హోమగుండాలు నిర్మింపబడి ఉన్నాయి. ఆ చేస్తున్నటువంటి యాగములోంచి పైకి లేచినటువంటి కొంత ధూమము కనపడుతోంది. ప్రారంభమునందు యాగం చేసేటప్పుడు అగ్నిహోత్రం నుంచి పొగ ఎక్కువ రాకూడదు. అలాగే అక్కడ కట్టబడినటువంటి ఆ యజ్ఞ పశువులు మొదలైనటువంటి వాటన్నింటినీ తల్లి చూసింది. చూసి విమానం దిగి ఆ యజ్ఞశాలలోకి ప్రవేశించింది అమ్మవారు. ప్రవేశిస్తే చనుదించిన మొగువను జననియు సోదరులు తక్క సభగల జనులెల్లను దక్షుని వలని భయమున అనయము అప్పుడు ఆదరింపరైరి మహాత్మా. ఆ వచ్చినటువంటి తల్లి సతీదేవిని జననియు కన్న తల్లి, సోదరులు, తోడపుట్టినటువంటి అన్నదమ్ములు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరూ పలకరించలేదు. తల్లి యొక్క అనుగ్రహం చేత బతుకుతున్నటువంటి లోకం, ఏ తల్లి శక్తి రూపంగా ఉంటే నడయాడుతోందో ఆ లోకం, తల్లి లోపలికొస్తుంటే దక్షుడు శపిస్తాడేమోనన్న భయం చేత ఎవ్వరూ సతీదేవిని పలకరించడానికి కూడా ఇష్టపడలేదు. ముఖాలు పక్కకి తిప్పుకున్నారు. మరి తల్లియు పినతల్లులు పరిరంభణమాచరింప పరితోషాశ్రుల్ దొరగగ డగ్గుత్తికతో సరసిజముఖి సేమమరయ సతిదానంతన్. ఒక్క తల్లిగారు, పినతల్లులు, సోదరులు మాత్రం ఆవిడ్ని కుశలం అడిగారు తప్ప. మీరు చూడండి, జీవితంలో అన్నింటికన్నా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 10 మందిలోకి వెళ్ళినప్పుడు చాలా దోషభూయిష్టమైనటువంటి నడువడి ఉన్నటువంటి వాళ్ళని చూసినట్టుగా చూస్తూ తన ఎందటువంటి నడువడి లేకపోయినా ఎవ్వరూ పలకరించలేదనుకోండి, వెళ్ళిన వాళ్ళకి ఇంకంతకన్నా అవమానం వేరొకటి ఉండదు. కాబట్టి ఇప్పుడు తల్లి చాలా అవమానాన్ని పొందింది. తన తల్లి, తన పినతల్లులు, తన సోదరులు పలకరించడం పెద్ద విశేషం కాదు. కానీ సభలో ఇంతమంది ఉన్నారు, ఋషులు ఉన్నారు, ఆవిడ జగదంబ. ఆ తల్లి కేనోపనిషత్తులో స్వయంగా ఇంద్రుడికి బోధ చేసింది గురుస్వరూపం. ఏంటి, దేవి భాగవతంలో ఒక మాట అంటారు, తల్లి నువ్వు లేకుండా అసలు యజ్ఞం ఎక్కడుందమ్మా అని అడిగారు. అటువంటి తల్లి ఇవాళ యజ్ఞానికి బయలుదేరి వస్తే పలకరించేటటువంటి వాడు కరువైపోయాడు. ఎవ్వరూ ఆవిడ్ని పలకరించలేదు. దానితో ఆవిడ కన్నుల వెంట బాష్పధారలు కారి చాలా అవమానమును పొందినదై తండ్రి వంక చూసింది. తండ్రి అసలు ఈవిడిని చూసి జుగుప్సతో చూడరాని వ్యక్తిని చూసినట్టు
అసలు పిలవని దానివి నువ్వెందుకు వచ్చావు ఈ సభలో కన్నట్టు చాలా జుగుప్సతో కూడినటువంటి భావంతో దక్షుడు ఆ సతీదేవి వంక చూశాడు. తల్లి ఆగ్రహం చెందింది. అసలు ఆవిడ ఇంకా లోపలికి వెళ్ళలేదు, ఎవరిని పలకరించారు. ఆవిడ వెంటనే అక్కడ నిలబడి ఒక మాట అంది. ఏమయ్యా, నీకు పెద్దల్లుడు, లోకమంతటికి పూజనీయుడు, మహానుభావుడు, పరమేశ్వరుడు, మహాత్యాగి, ఒకరికి ఉపకారం చెయ్యడం తప్ప ఒకరి దగ్గర ఏదీ తెచ్చుకోవాలనేటటువంటి కోరిక లేనటువంటి వాడు. కొందరు ఉత్తములైనటువంటి వారు ఎదురువారిలో ఉన్నటువంటి దుర్గుణములను కూడా గుణములుగా చూస్తారు, మధ్యములైనటువంటి వాళ్ళు సుగుణములను చూస్తారు, హీనైన వాళ్ళు సుగుణములను దుర్గుణములుగా చూస్తారు. ఇన్ని గుణములు కలిగినటువంటి పరమాత్మ, పరమేశ్వరుడు, చంద్రశేఖరుడు, లోకోపకారము తప్ప వేరొకటి తెలియనివాడు, జగత్తుకి తండ్రి, అటువంటి వాడి పట్ల నువ్వు ఇంత నిరాదరణతో ప్రవర్తించి ఆయనని ఆహ్వానించకుండా కేవలము యాగమునకు ఆహ్వానించడము నీవు మరిచిపోయావేమో అందామంటే ఆ యాగము యొక్క పేరే నిరీశ్వర యాగమని, నేను శివుడికి హవిస్సివ్వనని, ఇవ్వకపోతే ఏమి చెయ్యగలడని, మీరందరూ రండి ఆయన్ని వెలేస్తున్నానన్నట్టుగా నువ్వు ప్రవర్తించవే, నీ పాపం ఊరికే అనుకుంటున్నావా? అనయంబు శివాయను అక్షరద్వయమర్ధి వాక్కున పలుక, భావమున తలంప సర్వజీవుల పాపసంఘముల్ చెడు. అట్టి మహితాత్మునందు సుమంగళుండవగు నీవు విద్వేషివగుట ఆశ్చర్యంబునందెదా, అమంగళుండవగు నీవు విద్వేషివగుట ఆశ్చర్యంబు అందెదా. వినుము, నీ వదియుగాక చర్చింప యవ్వని చరణ పద్మంబుల నరసి బ్రహ్మానందమను మరందమతుల భక్తిని తమ హృదయంబులనిడి తుమ్మెదల చేత గ్రోలి సంతుష్ట చిత్తులగుదురు. అత్యంత విజ్ఞానుడెట్టి దేవునందు ద్రోహంబు చేసి తేమందు నిన్ను. ఏమయ్యా దక్ష, శివా ఈ రెండక్షరాలకి ఒత్తులు లేవు, పక్కన కనీసం సున్న లేదు, అరసున్న లేదు. శివ అన్న నామాన్ని పైకి పలికినా, ఒకవేళ పైకి పలకలేకపోతే లోపల శివ అని అనుకున్నంత మాత్రం చేత భావమున తలంప, లోపల తలుచుకుంటే చాలు, సర్వజీవుల పాప సంఘముల్ చెడు, సమస్త జీవుల యొక్క పాపములు పోతాయే. ఆయన పేరే అంత గొప్పరే. అటువంటి వాణ్ణి, అట్టి మహితాత్మునందు అమంగళుండవగు నీవు విద్వేషివగుటకాశ్చర్యంబునందెదా. ఇది సంస్కృతంలో మూలమునందు వ్యాస భగవానుడు భవోనహో ద్వేష్టి శివం శివేతరహ అని రచన చేశారు. ఎవడు శివుని ద్వేషిస్తున్నాడో వాడు మంగళమును ద్వేషించినట్టు. కాబట్టి నీకు అమంగళములు కలుగుతాయి తప్ప నీకు మంగళములు కలగవు. శివద్వేషికి మంగళం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందయా అని సంస్కృతంలో వ్యాసుల వారంటే మహానుభావుడు అంటారు. ఆంధ్రీకరణ చేసినప్పుడు అమంగళుండవు నీవు అమంగళుడివి, మంగళం అక్కర్లేదన్నవాడు అమంగళుడే. అమంగళుండవగు నీవు విద్వేషివగుటకు ఆశ్చర్యంబునందెదా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. వినుము, నీ వదియుగాక చర్చింపనెవ్వని చరణ పద్మంబుల నరసి బ్రహ్మానందమను మరందమతుల భక్తిని తమ హృదయంబులనిడి తుమ్మెదల చేత గ్రోలి సంతుష్ట చిత్తులగుదురత్యంత విజ్ఞానులట్టి దేవునందు ద్రోహంబు చేసితే మందు నిన్ను. ఏ పరమేశ్వరుడి యొక్క పాద పద్మముల మీద భృంగములై తుమ్మెదలై వ్రాలి భక్తితో ఆ పాదములలో ఉండేటటువంటి మకరందమును త్రాగి మత్తెక్కి సమాధి స్థితులలో చేరి తమ జీవిత ప్రయోజనమును సాధించుకున్నటువంటి మహానుభావులు ఉన్నారో అటువంటి వారికి ధ్యానమునందు ఆలయాలమైనటువంటి పరమశివుడి యొక్క పాదములు, ఆ శివుని యొక్క స్వరూపము నీకు ద్వేషభావమునకు ఆలమాలమైందంటే నీకు పతనము తప్ప ఏముంటుందని అనుకోవాలి నేను. అతుల భక్తిని తమ హృదయంబులండి తుమ్మెదల చేత గ్రోయి, తుమ్మెదలనేటటువంటి తమ హృదయముల చేత భక్తులు గ్రోతున్నారు ఆయన పాదములలో ఉండే మకరందాన్ని. మరియును అమ్మహితాత్ముని చరణ సరోజాత యుగము సకల జగంబుల్ నెరిగొలవగోరు కోర్కులు ధరమిడి వర్షించు అతని తగునే తెగడం. ఎటువంటి కోర్కె ఉన్నవాడైనా ఆ పరమశివుడి యొక్క పాదములను స్మరించి నమస్కరించినంత మాత్రం చేత కోరిక తీరుతాయే. కోరికలు తీర్చేవాడు నాకు రావడానికి వీల్లేదంటే యజ్ఞం చెయ్యాలన్న ఈ కోరిక ఎలా తీరుతుందనుకుంటున్నావురా నీకు? ఎవడు వస్తే కోరికలు తీరుతాయో వాడు రావద్దన్నావు.
అది నిరీశ్వరయాగమేవా కావచ్చు. కాబట్టి ఆ కోరిక కూడా నీకు తీరడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు భంగపాటు మరింత పెరుగుతోంది, నువ్వు మరింత పాపాన్ని చేసిన వాడవయ్యావు. ఏమి నీ ఆరోపణ నా భర్త ఉందో, ఆయన వేసుకునేటటువంటి అలంకారాలు కదా నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరిని పిలిచావు నువ్వు ఈ యాగానికి? చతుర్ముఖ బ్రహ్మగారిని పిలిచావు. ఎవరిని పిలిచావు నువ్వు ఈ యాగానికి? శ్రీ మహావిష్ణువుని పిలిచావు. త్రిమూర్తులలో ఒకడు పరమశివుడు. త్రిమూర్తులలో ఒకడైన పరమశివుడు నీకు పనికి రాలేదు. బ్రహ్మగారిని విష్ణువుని పిలిచావు నువ్వు. పరగచితాస్తి భస్మ నృకపాల జటాధరుడున్ పరేత భూచరుడు పిశాచయుక్తుడని శర్వు నమంగళగా తలంపరెవ్వరు ఒక్క నీవు తప్ప. మరి వక్పతి ముఖ్యులు మహాత్ము సచ్చరణ సరోజరేణులు సమ్మతి దాల్తురు మస్తకంబులం. ఏమయ్యా, ఆయన ఏదో బూడిద రాసుకుంటాడో, ఒంటికి ఏనుగు చర్మం కట్టుకుంటాడో, జడలు ధరిస్తాడో, శ్మశానంలో ఉంటాడో, ఆయన చుట్టూ పిశాచాలు తిరుగుతున్నాయి, ఆయన మీద ఆరోపణలు చేశావే. శివతత్వం నీకేమైనా తెలుసా? ఎందుకలా ఉంటాడో నువ్వు ఎరిగావా? నిన్నటి రోజున మీకు చెప్పాను కదా, ప్రతి విషయానికి అంత పరమ పవిత్రమైనటువంటి శంకరుణ్ణి పట్టుకుని అనరాని మాటలు అన్నావే. ఆ మహాత్ముని యొక్క చరణముల సరోజముల నుంచి రాలేటటువంటి ధూళిని పట్టి చతుర్ముఖ బ్రహ్మగారు తన 4 తలకాయల మీద జల్లుకుంటున్నాడే. ఏం మరి ఆయన చరా ధూళిని తన పాదముల మీద తల్లుకునేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆహ్వానమునకు యోగ్యుడైతే నా భర్త శంకరుడు ఎందుకు యోగ్యుడు కాలేదు? నీ పక్షపాత బుద్ధి, నీ దుర్బుద్ధి బయట పెడుతోంది. దీనికి ఒక్కటే చెయ్యమని శాస్త్రం చెప్తోంది. నెలకొని ధర్మపాలన వినిర్ముల భర్గు తిరస్కరించు ఒక్కలుని జిహ్మ కోయదము. ఎవడు పరమశివుని నిరాధారంగా ఇలా నిష్కారణంగా పక్షపాత బుద్ధితో దూషిస్తున్నాడో వాడి నాలుక కోసేయాలి. అలా నాలుక కొయ్యలేకపోతే వాడే అక్కడ వెంటనే కర్ణరంధ్రములను మూసుకొని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఆ పాపాన్ని పంచుకోకూడదు. ధర్మశాస్త్రాలు అలా మాట్లాడుతున్నాయి శంకరుడు గురించి. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తుకి తండ్రి అయిన శంకరుణ్ణి నువ్వు నింద చేశావు. అటువంటి నింద చేసినటువంటి వాడి కూతురన్న పేరు నాకు ఈ శరీరం ఉన్నంత కాలం ఉంటుంది. నేను ఎక్కడ కనపడినా నన్ను దాక్షాయణి అంటారు, దక్షుడి కూతురు అంటారు, సతీదేవి అంటారు. ఆయనకి సతిని కాబట్టి సతీ అని పిలిపించుకోవడం నాకు ఇష్టమే. కానీ నీ సంబంధం గుర్తొచ్చేటట్టుగా నన్ను దాక్షాయణి అని పిలవాలంటే నీ కడుపున పుట్టిన ఈ శరీరంతో ఉంటే నన్ను పిలుస్తారు. కాబట్టి ఇక నాకు ఇష్టం లేదు. నువ్వు అనుభవించాలా బాధ. కాబట్టి జనుడ జ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరుంఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ. ఈ హేయ భాజామైనట్టి శరీరమున్ విడచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్. తెలియక ఏదో కలుషితమైనటువంటి ఆహారాన్ని తినేసిన తరువాత ఏదో పులుసు అనుకుని ఇంట్లో వండిన పులుసే కదా అని చెప్పి పులుసు పోసుకుని అన్నం తినేసినటువంటి వ్యక్తి ఆఖరణ మజ్జిగ అన్నం తిన్న తర్వాత పక్కనున్న వాళ్ళకి పులుసు వడ్డిస్తుంటే అందులోంచి చచ్చిన బల్లి పైకొస్తే అయ్యో తినేశాను కదా అని కడుపులో పెట్టుకోడు కదా, నోట్లో వేలి పెట్టైనా తిన్నది కక్కేస్తున్నాడు. బలవంతంగా తన కడుపులోది తాను కక్కినట్టు అది కల్మష భూయిష్టమని తెలిసిన తర్వాత తిన్న అన్నాన్ని తిన్నవాడే కక్కినట్టు. పరమద్రోహివి, పాపివి, శంకర ద్వేషివి, శివనింద చేసిన వాడివి. ఇటువంటి నీ కడుపున పుట్టిన శరీరంతో ఉండడాన్ని ఇంకా నేను అంగీకరించను. కాబట్టి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్. ఈ శరీరాన్ని అగ్నిహోత్రంలో వదిలిపెట్టేస్తున్నాను అని నీలగణాపరాధీయకు నీకు తనూభవనౌట చాలదా. తన పాపం ఏమిటో చెప్తోంది. ఎందుకు వదిలిపెట్టవలసి వస్తోందో తెలుసా? చాలు కుమర్త్య నీకు తనుజాతనన్మది సిగ్గు పుట్టెడిన్నేల ధరన్ మహాత్ములకు ఎగ్గునరించడి వారి జన్మముల్ కాల్పనే తలంప జనక కుటిలాత్మగా ఎన్ని చూడగన్. ఎరా నీలగణాపరాధీయకు నీకు తనూభవునౌట చాలదా. అయితే నీ పాపమేమిటి అంటావా? మహాపాపం చేసిన వాడికి కూతురుగా ఉన్నాను నేను ఇప్పుడు. శివనేడ చేసిన వాడి కూతురుగా నేను ఆయన భార్యగా ఇంకా ఈ శరీరంతో ఉండడానికి ఇష్టపడను. చాలు కుమర్చ్య, ఒక దుర్బుద్ధి కలిగినటువంటి వాడా, నీకు తనుజాతనన్మది సిగ్గు పుట్టెడి. దక్షుడి కూతురు అని ఎవరైనా చెప్తే నేను సిగ్గుతో చచ్చిపోతాను రా. ఇలాంటి దురాత్ముడికి కూతురునైనందుకు
ధరన్ మహాత్ములకు ఎగ్గునిరించడి వారి జన్మముల్ కాల్సనే. మహాత్ముల పాలిట అపచారం చేద్దామని ప్రయత్నం చేసేటటువంటి దౌర్భాగ్యుల యొక్క జన్మ కాల్సన. ఎందుకు పనికొస్తుంది ఆ జన్మ? తలంప జనక కుటిలాత్మక ఎన్ని చూడగన్. ఆలోచించి చూడగా నీ వంటి వాడికి కుమార్తెగా ఉండాలని నేను అనుకుంటానా? అన్నిటికన్నా నా బాధ ఏమిటో తెలుసా? నా భర్త పరమజ్ఞాని, మహోదారుడు. ఇప్పుడు నువ్వు నన్ను ఇంత అవమానం చేస్తే నేను వెనక్కి వెళ్ళిపోతే ఏం చేస్తాడో తెలుసా? ఏమీ అనడు. అయ్యో ఇంత అవమానం పొందావా అని అడగడు. అలా అడిగితే చెప్పుకునేటప్పుడు నేను బాధపడతానేమో, చెప్పి బాధపడుతున్నప్పుడు నా కంట కన్నీరు కారుతుందేమోనని అడగడు. నన్ను ఓదార్చడానికి తన తొడ మీద కూర్చోపెట్టుకుంటాడు. రా ఇలా కూర్చో అంటాడు. అలా కూర్చోపెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా పరిహాసం ఆడవలసి వస్తుంది. పరిహాసం ఆడవలసి వస్తే ఏం చేయాలి? నన్ను పేరు పెట్టి పిలవాలి. అప్పుడైనా మేము ఎంతో సంతోషంలో ఉన్నప్పుడు పరిహాసంలో నీ వంటి దిక్కుమాలిన తండ్రికి కూతురునై పుట్టినందుకంతటి మహానుభావుడికి భార్యనై ఆయన దాక్షాయని అని నన్ను దగ్గరికి తీసుకుంటే నీ పాపం నాకు గుర్తొస్తుంది. వృషకేతనుండు భగవంతుడునైన హరుండు నన్ను ఆదర పరిహాస వాక్యముల దక్షతను భవాయంచు పిల్వా. నీ బురబుర బొక్కుచున్ ముదము పొందక నర్మవచస్మితంబులందరగుదు నీ తనూజనను దుఃఖము కంటెను చచ్చుతొప్పుటన్. నా భర్త మహానుభావుడు. ఆయన తన తొడ మీద కూర్చోపెట్టుకుని నన్ను ఎంతో లాలించి నాకెంతో ఆనందం ఇచ్చి నాతో ఎంతో సంతోషంగా ప్రవర్తిస్తాడు. కానీ ఎన్నడో ఒకనాడు పిలవాలి కదా. ఆయన నాతో కఠినంగా మాట్లాడడం ఆయనకి రాదు. నా మనస్సు ఆయన ఖేద పెట్టారు. కాబట్టి నీ గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడరు. నీ గురించి మాట్లాడితే నేను నొచ్చుకుంటానని. కానీ ఏదో ఒకనాడు నన్ను పిలవవలసి వస్తుంది. అప్పుడు నన్ను దగ్గరికి తీసుకుని దాక్షాయణి అంటారు. అన్నప్పుడు నేను దుష్టుడైన దక్షుడి కూతురునని నాకు జ్ఞాపకానికి వస్తుంది. దక్షుడి కూతురు శరీరంతో ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ ఒక్క కారణానికి నేను చచ్చిపోతున్నాను రా అన్నారు. అలా నిలబడిపోయారండి యాగంలో ఉన్న వాళ్ళందరూ. అంతే ఆ తల్లి వరుస ప్రాణాపానవాయు నిరోధంబు గావించి వానికేకముగా నాభితలమున గూర్చి అంతటను ఉదానము తాక నెగయించి బుద్ధితో హృదయ పద్మమున నిలిపి వాని మెల్లగ కంఠమార్గమునను మరి భ్రూమధ్యమునను వసింపచేసి శివాంఘ్రి రాజీవ చింతనముచే నాధుని తక్క అన్యంబు చూడక మహాత్ముని అంకపీఠమునందు ఆదరంబుననుండు దేహంబు దక్షువలన రోషంబునను విడువంగ తలచి తాల్చె తనువున అనిలాగ్నిధారణములు. శంకరుడి యొక్క ఎడమ తొడ మీద కూర్చోడానికి అర్హమై అలా కూర్చునేటటువంటి ఆ శరీరం దక్షుడి కూతురి యొక్క శరీరంగా ఉండడాన్ని ఇంకా ఆవిడ అంగీకరించలేదు. కాబట్టి ఆవిడ వెంటనే అక్కడ పద్మాసనం వేసుకుని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమనేటటువంటి వాయువుల్ని ఒకదాంతో ఒకటి కలుపుతూ మూలాధారం దగ్గర నుంచి వాయువుల్ని పైకి లేపి భ్రూమధ్యం దగ్గరికి తీసుకొచ్చి సహస్రారానికి తీసుకెళ్లే ముందు శరీరంలో అగ్నిహోత్రాన్ని పుట్టించి యోగాగ్నిని భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రము మీద శంకరుడి యొక్క పాదపద్మములను ధ్యానం చేస్తూ ఆ పాదపద్మములే చూస్తూ అందరూ చూస్తుండగా ఒక్క క్షణంలో అగ్నిహోత్రంలో భస్మమైపోయింది తల్లి. బూది కుప్పయ్యి పడిపోయింది. పడిపోగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా అరవా అప్పుడు వీక్షించి మహారోషముతోడా అక్కడున్న వాళ్ళందరూ గబగబా లేచారు. అయ్యయ్యో సకల చరాచర జనకుడైనట్టి ఈ దక్షుండు తన కూర్మితనయ మానవతి పూజనీయ ఈ సతి తనచే అవమానంబునుంది సమక్షమందు గాయంబు తొరగంగ కనుగొనుచున్నవాడిట్టి దురాత్ముడిందేని కలడే అనుచు చిత్తంబుల ఆశ్చర్యంబులొందిరదియునుగాక ఇట్లనిరి ఇట్టి దుష్టచిత్తుండు బ్రహ్మబంధుడనైన ఈతడనయంబుదా నపఖ్యాతి పొందు నిందపడి మీద దుర్గతి చెందుగాక ఎనుచు జనములు పలుక అయ్యవసరమునా. అక్కడ ఉండే వాళ్ళందరూ వీడు ప్రజాపతే, వీడు బిడ్డల్ని కన్నవాడా, ఎదురుగుండా కన్న కూతురు పిలవకపోయినా వస్తే అమ్మ రా అని అనలేదా? పైగా తల్లి అంత బాధపడి ఏడిచి మాట్లాడుతుంటే లేచి వెళ్ళి కనీసం ఇలా పట్టుకుని అమ్మా అంత బాధపడకు,
అని అనలేదా? ఎదురుగుండా అలా పద్మాసనం వేసుకుని అగ్నిహోత్రాన్ని పుట్టించి యోగాగ్నిలో ఆవిడ రగిలిపోయి కాలిపోయిందా? వీడు అలాగే కూర్చుని యాగం చేసుకుంటున్నాడా? వీడు తండ్రా? వీడు ప్రజాపత? వీడు అనుభవించి తీరుతాడు. ఉపద్రవం వస్తుంది, జగత్తునందు పరమ అపఖ్యాతిని పొందుతాడు. ఏ ప్రజాపతికి లేనంతటి దుష్ట కీర్తి దక్షుడు పొంది తీరుతాడు. అమ్మవారిని కూతురుగా పొంది పరమశివుణ్ణి అల్లుడిగా పొందినా దక్షుడి పేరుని గౌరవించకుండా లోకం దక్షుడనేటప్పటికీ దక్షయజ్ఞం గుర్తొచ్చేటట్టుగా, యజ్ఞ విధ్వంసము జ్ఞాపకానికి వచ్చేటట్టుగా అయి తీరుతుందనుకున్నారు. ఎప్పుడైతే అమ్మవారు యోగాగ్ని యందు భస్మమైపోయిందో అక్కడ ఉన్నటువంటి రుద్రగణాలన్నీ ఒక్కసారి లేచాయి. లేచి వాళ్ళు దక్షుడి మీదకి వెళ్ళబోయారు. ఒక్కొక్క సమయంలో అభిమానము ఉండడం దోషం కాదు, కానీ ఆ అభిమానము వెర్రితలలు వేసి తాను అభిమానించని వ్యక్తి యొక్క సర్వనాశనమును అంగీకరించే మనస్సుగా మాత్రం పరిణమించకూడదు. ఎప్పుడు ఒక్కటే కోరుకోవాలి, తాను ఎందుకు అభిమానించడు అన్నదానికి ఒక నిశ్చితమైన కారణం ఉండాలి, ధర్మబద్ధమైన కారణం. అది దిద్దపడితే ప్రేమించగలగాలి. అది లేనప్పుడు దోషభూయిష్టమైపోతుంది జీవితం. కాబట్టి చూడండి, ఇప్పుడు భృగు అర్థం లేని ఆవేశం. ఆనాడు దక్షుడు శంకరుణ్ణి తిడుతుంటే బ్రహ్మగారి సభలో కళ్ళు మిటకరించి కనుబొమలు ఎగరేసి అని ఎగదోశాడు తిట్టమని. ఏమి సంతోషమో తెలియదు. ఇప్పుడు పార్వతీదేవి యోగాగ్నిలో శరీరం వదిలేసింది, సతీదేవి వదిలేస్తే అతను చాలా సంతోషపడిపోయాడు. చాలా సంతోషపడిపోయి ఈ రుద్రగణాలు కూడా ఓడిపోవాలి అని వెంటనే హోమవేది దగ్గరికి వెళ్ళి అరవమ పొడి చించి మహారోషముతోడ భృగు మహాముని క్రతు సంహారక మారకమగు అభిచారక హోమం బొనర్చే సరభసమప్పన్ అందులోంచి అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞగుండంలో అభిచార హోమం చేసేసి అందులోంచి బుభునామధేయులైనటువంటి బుభులని పిలువబడేటటువంటి కొన్ని వేల మంది వీరుల్ని సృజించాడు. వాళ్ళందరూ వెళ్ళి రుద్రగణాలందరినీ తరిమి కొట్టేశారు. తరిమి కొట్టేస్తే చాలా సంతోషపడిపోయిన వాడు ఎవరో తెలుసా అండి? దక్షుడు. చాలా సంతోషపడి ఇప్పుడు దక్షుడు భృగువు వీళ్ళు యాగాన్ని నిర్వర్తిస్తున్నారు, నిరీశ్వర యాగాన్ని. ఇప్పుడు ఈ విషయాన్ని నారదుడు వెళ్ళి శంకరుడికి చెప్పాడు. ఈశ్వర, సతీదేవి యోగాగ్ని యందు శరీరమును విడిచిపెట్టింది. రుద్రగణములు తిరగబడితే భృగువు ఆ హోమగుండంలో ఆభిచారిక హోమం చేశాడు. ఆ అభిచారిక హోమంలోంచి బుభువులనబడేటటువంటి వీరులు పుట్టారు. వాళ్ళు రుద్రగణములను ఓడించారు. నిరీశ్వర యాగం వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు అని చెప్పాడు. అప్పటి వరకు ప్రశాంత చిత్తుడై కూర్చున్నాడు శంకరుడు. ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదైత్యారాతి దష్టోష్టుడై ఆద్యద్భౌరి ముగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్నవుచున్ విద్యుద్వహ్నిశిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సద్యక్రోధముతోడ బూంచి వైచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. ప్రశాంతంగా కూర్చునేటటువంటి శంకరుడు ఒక్కసారి తన ఆసనం నుంచి లేచాడు. ఆద్యుండుగ్రుడు, అమ్మవారు రుద్రుడిగా మార్చింది శివుణ్ణి. ఒక్కసారి ప్రళయకాలంలో ఉండే రుద్రుడు ఎలా ఉంటాడో అంత కోపంతో లేచాడు. ఇభ దైత్యారాతి దష్టోష్టుడై ఆద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్నవుచున్. పెద్ద సింహం పరమ ఆకలితో ఉండి కోపంతో ఉన్నప్పుడు వెళ్ళి ఆ సింహం యొక్క తోక పట్టుకుని ఎవరైనా లాగితే అప్పుడు ఆ సింహము ఆ ఎదురుగుండా ఉన్న జంతువు ఎంత చిన్న జంతువైనా సరే దాన్ని తన పంజాతో కొట్టే ముందు నోరంతా విప్పి ఎంత భయంకరమైన గర్జన చేస్తుందో అటువంటి గర్జన ఒకటి చేశాడు. చేసి భీమ ప్రక్రియ నవ్వుచున్ పెద్ద నవ్వొకటి నవ్వాడు. విద్యున్మహ్నిశిఖాసముచ్చయ రుచిన్ వెల్గొందు చించజటన్. నిరిసిపోతున్నటువంటి తన జటాజూటంలోంచి ఒక జటని పైకి పీకాడు. పీకి సద్యక్రోధముతూడ పూంచి వైచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. ఆ పుట్టినటువంటి క్రోధాన్ని అణుచుకోలేక చేతిలో ఉండేటటువంటి ఆ జటని తీసి నేలకేసి కొట్టాడు.
కొట్టేటప్పటికి ఆ జట నేలకి తగలడం, అందులోంచి ఒక పురుషుడు ఆవిర్భవించడం మొదలైంది. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికాజాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠావ దుర్దండ సాహస్రధృత హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణజ్యుతిలోక నీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరార దంస్ట్రలు విలుంగ ఘన కపాస్తి వనమాలికలు దనరా అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. ఎప్పుడైతే ఆ జటని నేల మీద కొట్టాడో అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కొన్నీల దీర్ఘ శరీరమర, నల్లటి శరీరంతో, పెద్ద శరీరంతో ఒక పురుషుడు, అంతటి పురుషుడు పుట్టాడు. పక్కన పెద్ద పెద్ద కోరలు మెరుస్తున్నాయి. 1000 చేతులు ఆవిర్భవించాయి ఆయనకి. 1000 చేతులతో 1000 ఆయుధాలు పట్టుకున్నాడు. ఎలా ఉన్నాడంటే ఇంకా అయితే పరిగెత్తానే, అంత కోపంతో ఊగిపోతున్నాడు. అంత ఊగిపోతూ 1000 ఆయుధములతో ప్రహారము చేస్తూ కనపడ్డవాడిని కనపడ్డట్టు సంహరించడానికి వేరొక రుద్రుడు ప్రళయకాలమునందున్నవాడు ఎలా ఉంటాడా, ఎలా ఉన్నాడా అన్నట్టుగా ఉన్నాడు. లేచి వీరభద్రుండు విహిత విద్వేషి భద్రుడగుచు తన 1000 చేతులు ముగిచి వినయమొసగనేనేమి చేయుదు ఎరుగనాకు నానతిమ్మన్న అతనికయ్యభవుడనియే. 1000 చేతులతో తండ్రి అయిన శంకరుణ్ణి చూడగానే ఒక్కసారి నమస్కారం చేసి మోకాళ్ళ మీద కూర్చుని తల శంకరుడికి తాటించి తల ఎత్తి పైకి చూస్తూ ఘోర రూపంలో ఉన్న శంకరుడి వంక చూసి, నన్నెందుకు పుట్టించారు, ఏమీ ఆజ్ఞ, నేను ఏం చేయాలో నాకు వెంటనే ఆదేశించండి అన్నాడు. అనగానే మీ జనని అయినటువంటి సతీదేవి పట్ల అపచారంతో ప్రవర్తించాడు దక్షుడు, నిరేశ్వరయాగం చేస్తున్నాడు, వెంటనే బయలుదేరి యజ్ఞధ్వంసం చెయ్యమన్నాడు శంకరుడు. అనగుడు రుద్రుజేరి ముదమార ప్రదక్షిణమచరించి వీట్కొని అనివార్య వేగమున కుంభిని గ్రక్కతలం జలం జలధ్వని మణినోపురంబులు పదంబులు మ్రోయగా భీషణ ప్రభల్దనరా కృతాంతకాంతక శితస్ఫుట శూలము భూని జెచ్చరన్. శంకరుడికి ఒక్కసారి ప్రదక్షిణం చేశాడు. ముదమార ప్రదక్షిణమచరించి వీట్కొని అనివార్య వేదమున కుంభిని ద్రక్కతలం జలం జలధ్వనుల పదనూపులముల్ మ్రోయా. ఎవ్వరూ కూడా ఇంకా ఒక్కసారి వీరభద్ర ఆగాలి, ఆగడానికి లేదు, ఇక ఆపడం సాధ్యం కాదు. అటువంటి అనివార్యమైనటువంటి వేగంతో కాళ్ళకి కట్టుకున్నటువంటి ఆ మంజీరములు గల 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 మోగుతుండగా భూమి అదిరిపోతుంటే పరిగెత్తుకుంటూ దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం వైపుకి వెళ్ళాడు. ఆయన వెడుతుంటే ఆయన వెనకాతల ప్రమథగణాలన్నీ బయలుదేరాయి. పెద్ద చీకట్లు పుట్టాయి ఆయన శరీరం చేత. ఎక్కడ చూసినా ధూళి పైకి రేగుతోంది. దక్షయజ్ఞంలో కూర్చున్న వాళ్ళు అనుకున్నారు, ఏమిటి ఇంత ధూమం పుడుతోంది, ఒకవేళ కానీ మనం చేసినటువంటి దారుణమైన పని చేత మహానుభావుడైనటువంటి శంకరుడు కోపాన్ని పొందినటువంటి వాడై ఈ దక్షయజ్ఞ ధ్వంసానికి పూనుకోలేదు కదా అని వాళ్ళు భయపడుతున్నారు. ఈ లోపల రానే వచ్చాడు. ఆ యజ్ఞ వాటియందు ఆయన ప్రవేశించేసరికి ఆయన యొక్క ఉగ్రరూపాన్ని చూశారట. ఆ ఘోర రూపాన్ని చూడడం చాలా కష్టం. అది ఈశ్వరుడు యొక్క ఘోర రూపాన్ని చూడగానే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంది ఉభయతర నమస్కారాలతో. అటువంటి వాళ్ళ యజ్ఞశాలలోకి పరిగెత్తాడు. ఎక్కడి వాళ్ళు అప్పటి వరకు ఈ అహా నవ్వుకుంటూ కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు ఇంద్రుడు లేచి ముందు పరిగెడుతున్నాడు. నన్ను పట్టుకుంటాడేమో ముందు దేవలోకాధిపతినని. ఆ వెనక చంద్రుడు పరిగెడుతున్నాడు. ఆ వెనక తల అగ్నిహోత్రాలు అప్పటి వరకు యాగాగ్ని ఎందున్న అగ్నిహోత్రాలు పురుష రూపం దాల్చి పారిపోతున్నాయి. పోకునానందర పోరాదు దేవేంద్ర పోయిన పోవునే భుజగశయన ఇటు పోయదెందు పోయదవగ్ని నిలు 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 నిరజాప్త బంటుతనమున కాదు పారకు యమరాజ పవమానమెక్కడ బరెదింక పందవైతివి ఏమి చందుర మగవాడ రణమున బరెదే రాజరాజ వీరులైన వారు వెనకకు పోదురే మగతనంబు నిడువ తగునెవరున పోకుడింక మీరు పోయిన పోకున్న పోటు సిద్ధమెల్ల బంగులందు. ఎక్కడికి పోతావురా ఇంద్రుడా, ఎక్కడికి పోతావు వరుణుడా, ఓ యముడా ఎక్కడికి పరిగెడతావు,
ఎక్కడికి పరిగెడుతున్నావు వరంగా? ఇప్పటి వరకు హవిస్సులు బుచ్చుకుని నిరేశ్వర యాగంలో అగ్నిగుండంలో